ఉమారెడ్డి ప్రేమ్ కుమార్ గారు, సార్ మీరు 26 కులాలకు సంబంధించిన మీ కుకట్పల్లిలో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు జనసేన పార్టీ నుంచి. స్వల్ప ఆధిక్యతతో, స్వల్ప ఓట్ల తేడాతో మీరు ఓడిపోయినా కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజలతో మమేకమై పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఏవైనా నెరవేర్చాలని కుకట్పల్లిలో ఓడిపోయినా ప్రజల మధ్యలోనే ఉండి మీరు సేవలు అందిస్తున్నారు. 26 కులాలు బాధితులు మిమ్మల్ని కలిసినప్పుడు వాళ్ళ బాధలు కష్టాలు మీరు విన్నారు. నిజంగా మీరు ప్రత్యక్షంగా చూస్తుంటారు. మీరు ఎలక్షన్ టైంలో అడుగుతున్నారా, మాకు ఎప్పుడు న్యాయం చేస్తారని అడుగుతున్నారా ప్రజలు మిమ్మల్ని మీ కాన్స్టిట్యున్సీలో? మేము అడుగుతున్నామండి. దాని మీద నిరంతరం కూడా వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తున్నాం. మా పవన్ కళ్యాణ్ గారు కూడా, మా అధ్యక్షుల వారు ఈ విషయం మీద ఎన్నోసార్లు మీటింగ్స్లో ప్రస్తావించడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మా అధ్యక్షుల వారి ద్వారా ప్రయత్నం చేయటం జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని మరి ముందుండి వీళ్ళందరినీ కూడా నడిపించి ఒక్కటగా నడిపించాలి. ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా ఓటగా నడిపించి మరి ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టుగా మరి ముందుంటామని చెప్పి మా పార్టీ జనసేన పార్టీ తరఫున ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా కూడా దీన్ని సాధించేంత వరకు కూడా మేము నిద్రపోవాలని చెప్తాను. మీకు కూడా ఓట్లు వేశారు కదా 26 కులాల వాళ్ళు, ప్రేమ్ కుమార్ గారు. ఓట్లు వేయకపోతే నాకు అన్ని ఓట్లు రావు కదా. ఎస్, కరెక్ట్. ఓట్లు వేయలేదని అనడం లేదు కదా. వాళ్ళందరూ కూడా మంచి మనుషులు. వాళ్ళు చక్కగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళకున్న ఏదైతే ఆర్థిక సాయం వస్తుందో ఇవాళ ఆ ఆర్థిక సాయం మీద మూలాలను దెబ్బతీశారు కేసీఆర్ గారు. కానీ మరి ఏ ఉద్దేశంతో చేశారో తెలియట్లేదు. కానీ అలాంటి వారిని చేయటం చాలా ద్రోహం అండి. అది మీకు విషయం తెలియజేస్తా. రేవంత్ రెడ్డి గారు కూడా అదే కోణంలో వెళ్ళకుండా ఈ రోజైనా కానీ దాన్ని సక్సెస్ చేస్తే వాళ్ళందరూ కూడా మళ్ళీ బీసీల్లో కలిపితే వాళ్ళు చాలా సంతోషపడతారండి. రేవంత్ రెడ్డి గారికి కూడా పర్సనల్ గా, ఎందుకంటే అలాంటి వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టకుండా బీసీల్లో జాయిన్ చేయడం వల్ల మరి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టడం. మరి లేదా కేసీఆర్ గారి లాగా మరి వీరు కూడా మోసం చేస్తారంటే మరి ప్రజలైతే క్షమించరు. ఈ 27 కులాల వాళ్ళు ఎవరు కూడా క్షమించరని చెప్పి మరి నేను తెలియజేస్తున్నాను. ఎస్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్ గారు. జూమ్ లైన్లోకి వచ్చినందుకు ఆశిద్దాం రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారని. ఎందుకంటే రాష్ట్రం విడిపోయినప్పుడు అనేక సామాజిక వర్గాలు ఉన్నాయి. ఒక బీసీని టార్గెట్ చేయడంలో కుట్ర కోణం ఏమిటంటే అణగారిన బీసీలు రిజర్వేషన్ పరంగా వీళ్ళు సంక్షేమ పథకాలు పొందుతారనో ఏ కోణంలో ఆలోచించారో కానీ అప్పటి ప్రభుత్వం నిజంగా అన్యాయం చేసింది.